అభిమానం ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దానికి సుత ఒక హద్దు ఉంటుంది. వాళ్ళ పేరు చెప్పుకొని పండ్లిచ్చుడో లేకపోతే అన్నదానం చేసుడు వరకు అయితే ఓకే, కానీ ఇంత ఘోరంగా ఉంటుందా అనిపించింది నాకైతే. వామ్మో, నీ అభిమానం సల్లగుండా. అవునోళ్ళ దేనికైనా సరే ఒక అద్దు ఉంటది కదా, గట్లనే అభిమానానికి సుత్తు ఉండాలి. కానీ ఇంత ఘోరంగా ఉంటది అనిపించింది నాకైతే. ముచ్చట ఏంటంటే, ఇగో తమ్మిన్ పేరు నాగేంద్ర బాబు అంట. తమ్మునోళ్ళ ఊరు ఖమ్మం జిల్లా దగ్గర గోపాయగూడెం అంట. ఈ తమ్మిన్ వాళ్ళ అమ్మ నాయనల తర్వాత సినిమా హీరో మన జూనియర్ ఎన్టీఆర్ సార్ అంటే పిచ్చి ప్రేమనంట. సార్ కోసం ఏమైనా చేస్తాడంట. అయితే ఎన్టీఆర్ సార్ ని చిన్నప్పటి సంది చూడాలని చాలా మందిని అడిగినట. కానీ ఇంతవరకు ఎవ్వరు సార్ దగ్గరికి తీసుకుని పోలేదంట. అయితే ఇక అందరినీ అడిగి అడిగి ఏమనుకున్నాడో, ఇక తమ్ముడే ఎన్టీఆర్ సార్ ని గెలవాలని గట్టిగా అనుకొని వాళ్ళ ఊరు నుంచి వెళ్ళి హైదరాబాద్ కి పాదయాత్ర షురూ చేసిండట. అయితే ఎండాకాలం మస్తు గట్టిగా కొడుతున్నాయి ఎండలు. అసోంటిది గింత ఎండాకాలంలో కాళ్ళకు పొక్కులు పొక్కిన సుత జై ఎన్టీఆర్ అనుకుంటే చేతిలో ఒక ఫ్లెక్సీ పట్టుకొని చేస్తున్నాడు. చూడాలి మరి గంత దూరం నుండి వస్తున్నా తమ్మిని ఎన్టీఆర్ సార్ కలుస్తాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ తమ్మిని వార్త మస్తు వైరల్ అవుతుంది. అందరూ నమస్తే. నా పేరు నాగేంద్ర బాబు. మాది గోపాయగూడెం గ్రామం, చిన్నపాలెం మండలం, ఖమ్మం జిల్లా అన్న. నేను ఎన్టీఆర్కి వీరాభిమాని అన్న. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అన్న. ఎన్టీఆర్ గర్వానికి పాదయాత్ర చేస్తున్నా అన్న. గోపాయగూడెం నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ చేస్తున్నా. అన్నయ్యని కలవాలి, అన్నతో ఫోటో దిగాలనేది నా చిన్నప్పటి నుంచి నా ఆశ అన్న. చాలా మందిని అడిగాను కానీ ఎవరు సహాయం చేయలేదన్న. నాకంటూ ఎన్టీఆర్ అన్నతో ఫోటో దిగి మాట్లాడుకోవాలని, అన్న మీద అభిమానం చూసుకోవాలని గోపాయగూడెం గ్రామం నుంచి అన్నయ్య ఇంటి వరకు పాదయాత్ర చేస్తున్నా. ఏం లేదన్న, అన్నని చూడాలి, అన్నతో కలవాలి. ఎన్టీఆర్ అంటే దేవుడితో సమానం. దేవుడిని కలవాలి, దేవుడితో దిగాలని ఆశ.